హాయ్, నేను మీ రివ్యూ రూమ్ రాజా మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది పుష్ప 2 రివ్యూలోకి వెళ్ళబోయే ముందు ఫ్రెండ్స్, ఇది నా మొదటి వీడియో. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ముందు నేను ఎలాంటి వీడియోలు చేయాలో ప్లీజ్. అలాగే ఇప్పుడు మనం రివ్యూలోకి వెళ్ళామంటే మొదటిగా మనం స్టోరీ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ ఏంటంటే రూల్ ఎలా చేస్తాడు అనేది పాయింట్. తన రూలింగ్ స్టార్ట్ అయిన తర్వాత తన భార్య ఎవరైతే ఉందో శ్రీవల్లి ఒక ఫోటో అడుగుతుంది, నాకు ఒక ఫోటో కావాలి అని. ఆ ఫోటో ద్వారా వచ్చిన తిప్పలకి ఎలా తను ఎదుగుతాడు, భార్య మాట వింటే ఏం జరిగిద్ది అనేది పాయింట్గా సాగుతూ తను రూల్ చేసుకుంటూ ఎలా ఒక స్టేట్నే తను రూల్ చేస్తాడు, ఎలా ఎదుగుతాడు అనేది పాయింట్. బేసిక్గా అందరికీ తెలిసిందే. ఇక్కడ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే హైలైట్స్ ఏంటి, మైనస్ ఏంటి అనుకుంటే మొదటిగా మనం హైలైట్స్ మాట్లాడుకుందాం. హైలైట్స్ అంటే ఇక్కడ మొదటిగా సుకుమార్ గారు తన కన్నా కళని ఎంత అందంగా తెర మీద చూపించారంటే వండర్ఫుల్, సూపర్ అంటే సూపర్ అంటే చెప్పొచ్చు నేను. అది పుష్ప 1లో ఎక్కడో నాకు సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది అనుకున్నాను. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడా కూడా మనం అసలు రిలాక్స్ అవ్వం, ఫాలో అవుతాం. పుష్ప గాడిని అసలు మనం ఫాలో అవుతూ ఉంటాం. వీడు ఏం చేస్తూ ఉంటాడు, వాడి కథ ఏంటి, వీడు పెళ్ళం ఫోటో అడగటం ఏంటి, వీడు ఇంత ఫైట్ చేయటం ఏంటి అని మనం ఫాలో అవుతాం. క్యూరియాసిటీ ఉండిద్ది ప్రతి దాంట్లో కూడా. ఇంట్రడక్షన్ సీన్ ఉండిద్ది, అసలు సూపర్ అంటే సూపర్ అంతే. ఆ ఫైట్ ఎంత అందంగా డిజైన్ చేశారంటే అంత బాగా అందంగా అసలు డిజైన్ చేశారు ఆ ఫైట్. దాని తర్వాత ఇమ్మీడియట్లీ మనకి ఒక సాంగ్ ఉంది, టైటిల్ సాంగ్. ఆ టైటిల్ సాంగ్లో తక్కువ 200 మంది డాన్సర్లను పెట్టి ఎంత బాగా పిక్చరైజ్ చేశారంటే కొరియోగ్రాఫర్కి హ్యాట్స్ ఆఫ్. ఆ పాట అంత మనల్ని ఇన్వాల్వ్ చేసేసిద్ది, పుష్ప గాడితో మనం ఫాలో అయ్యేటట్టు చేసిద్ది. అక్కడి నుంచి హీరో హీరోయిన్ రొమాన్స్ అది ఎప్పెట్టుగా కూడా ఉండదు, మళ్ళీ చాలా అందంగా ఉండిద్ది, చాలా చక్కగా ఉండిద్ది. వాళ్ళిద్దరు ప్రేమని ఎలా తెలియచేయాలని ఆలోచించి సుకుమార్ గారు అంత అందంగా పిక్చరైజ్ చేశారు. అంత బాగుండిద్ది అసలు వాళ్ళిద్దరు రొమాన్స్. అలాగే ఫస్ట్ హాఫ్లో మనం ఇంకా మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా ఆ పాటలు ఉండేవి కదా, పాటలు మాత్రం సూపర్. అసలు ఎప్పుడైతే ఆ ఫీలింగ్ సాంగ్ వచ్చిద్దో థియేటర్ దద్దరిల్లిపోయింది. అసలు అందులో ఎటువంటి సందేహం లేదు. అలాంటి ఒక డ్యాన్స్, అలాంటి ఒక ఎఫెక్ట్. అలాగే పుష్పగాడు తన భార్య కోసం ఎలా ఆ ఫోటో కోసం అసలు ఏమేం చేస్తాడు. ఒక 2000 టన్నుల ఏదైతే ఎర్రచందనాన్ని వేరే కంట్రీకి పంపేయాలనేది టార్గెట్ పెట్టుకుంటాడు. ఇది స్టోరీ. ఈ స్టోరీ దాన్ని ఎలా అడ్డం అవుతారు. అలా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ తీసుకుంటే ఒక ఛాలెంజ్తో ఏం సీన్లు పడ్డాయి. ఇంటర్వెల్ తర్వాత అయితే మనకి పీక్స్ అంతే. కాసేపు ఒక 10 నిమిషాలు ఏంద్రా స్లో అయింది అనుకుంటాం, కానీ 10 నిమిషాల తర్వాత జాతర సీన్ మొదలయ్యిద్ది. పిచ్చ అసలు అంతే. ఎంత బాగుందంటే జాతర సీన్లో రుద్ర తాండవం అసలు ఎవరిది, అల్లు అర్జున్ది. అసలు ఎంత గంగమ్మ ఒంటి మీదకి వస్తే రుద్ర తాండవం చేస్తాడు, అంత బాగా డాన్స్ చేస్తాడు. అదే జాతరలో చూసేకి ఆ పాట ఏదైతే ఉందో ఆ పాట కూడా అక్కడే జాతరలోనే ఉండిద్ది. మళ్ళీ ఇమీడియట్లీ ఆ పాట అయిపోగానే ఒక అద్భుతమైన ఫైట్. అసలు ఎంత మెస్మరైజ్ అవుతామంటే అంత బాగా పిక్చరైజేషన్ జరిగింది. తర్వాత ప్రీ క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉండిద్ది, చీర కట్టుకొని 2 సార్లు. ఒకసారి జాతరలో చీర కట్టుకుంటాడు హీరో, జాతర తర్వాత ఒక సిచ్యువేషన్లో చీర కట్టుకోవాల్సి వచ్చింది. నేను ఎందుకంటే పూర్తిగా చెప్పట్లేదంటే మీరు వెళ్ళి సినిమా చూస్తే మీకు ఆ క్యూరియాసిటీ తగ్గకూడదని నేను ఏది ఓపెన్గా చెప్పట్లేదు. మీరు చూడాలి, అప్పుడు మీకు థ్రిల్ ఉండాలని నేను ఏది ఓపెన్గా చేయట్లేదు. స్పాయిలర్ అయ్యేది వద్దు మనకి. అందుకని ఆ ప్రీ క్లైమాక్స్లో ఉన్న ఫైట్ అయితే పీక్స్. ఎంత బాగా అల్లు అర్జున్ అసలు సబ్బాష్ అనుకోవాలి. ఇది హైలైట్స్, మొదటి హైలైట్స్. రెండో హైలైట్స్ వచ్చేసరికి యాక్టింగ్. అల్లు అర్జున్ యాక్టింగ్ అలా చేపించారు. అదే తర్వాత ఈ జాతర సీన్లో రష్మిక మందన్న ఒక పోర్షన్ ఉండిద్ది. ఒక ఆల్మోస్ట్ 3 to 4 minutes కెమెరా తన మీదే ఉండిద్ది. ఎంత బాగా అసలు డైలాగులు కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఎంత బాగా ఉండి అంటే అంత బాగా రష్మిక చేత యాక్టింగ్ తీసుకోవటం డైరెక్టర్ అద్భుతం. తర్వాత వచ్చేసరికి మూడో హైలైట్ ఏంటంటే సాంగ్స్. డిఎస్పి దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అద్భుతంగా ఉండిద్ది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత బాగుందంటే
ఎక్కడా కూడా తగ్గదు. మరి ఎందుకు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మరో ముగ్గురు చేత, తమన్ గారి చేత అయి ఉండొచ్చు, వేరే వాళ్ళ చేత అయి ఉండొచ్చు, ఎందుకు కొట్టించారో నాకైతే తెలియదు. అయితే ఫస్ట్ హాఫ్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు లేకపోతే సినిమా లేదు అన్నంత ఇదిలో ఇది జరిగింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. తర్వాత ప్రీ రిలీజ్ దీంట్లో కెమెరామెన్ పొగుడుతున్నారు. ఎందుకు రైతుని పొగుడుతున్నారు, ఏముంటుంది అనుకున్నా. కెమెరా వర్క్ కూడా అంతే అద్భుతంగా ఉంది. ఎంత బాగా తన వర్క్ చేశాడంటే అంతే అద్భుతంగా ఉంది. మళ్ళీ మూడోది ఇంకా నేను హైలైట్గా మాట్లాడాల్సి వచ్చింది ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ బడ్జెట్ ఎక్కడా కూడా తగ్గలేదు. చెప్తున్నాను కదా, టైటిల్ సాంగ్లో కానీ లేదంటే మన ఫీలింగ్ సాంగ్స్లో కానీ, తర్వాత జాతరకి 15 నుంచి 20 కోట్లు ఆ జాతర సెట్కి ఖర్చు పెట్టారంటే ఎందుకు ఖర్చు పెట్టారో అనుకున్నా నేను రిలీజ్ ముందు. ఇప్పుడు నేను సినిమా చూసిన తర్వాత వర్త్ వర్మ వర్త్ అనిపించింది నాకు. అంత బాగా పిక్చరైజేషన్ చేయటం కానీ, దాన్ని వాడుకోవటం కానీ, సుకుమార్ గారు ఎందుకు చెక్కుతున్నారు 3 సంవత్సరాల నుంచి, ఏం జరుగుతుంది ఈ సినిమా, అంతగా ఏం ఉండబోతుంది, టికెట్ రేట్లు చూస్తే పెంచేశారు, ఎందుకు ఇదంతా జరుగుతుందని అనుకున్నా. కానీ దానికి అన్నిటికీ మళ్ళీ అదే పదం, వర్త్ వర్మ వర్త్. అంత బాగా అసలు అందంగా ఉంది సినిమా. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ మనకేదో ఓటీటీలోకి వచ్చి ఇది చూద్దాం అనుకునే సినిమా కాదు ఇది. దయచేసి థియేటర్కి వెళ్ళి మీరు సినిమా చూసి మా సినిమాకి సపోర్ట్ చేయండి. ఒక్కటి మాత్రం చెబుతున్నా, సినిమా తగ్గేదేలే.